మళ్ళీ నేను ఓటు అడగనని చెప్పాడు. నిన్న అంటున్నాడు మళ్ళీ నేను అన్ని చేసేశాను, 99% చేశారని మాట్లాడతాడు. ఇంకో పక్క 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 56,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచాడు. చట్టమే లేని దిశ, చట్టం పేరు చెప్పి మహిళలకు రక్షణ ఇస్తున్నా అని చెప్పి మాట్లాడతారు. అసలు చట్టమే లేదు, అలాంటి దిశ చట్టం అడ్డం చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి నేను అడుగుతున్నా, మీకేమైనా ₹1 ఇచ్చాడా? ప్రత్యేకంగా ఏమైనా చేశాడా? ఇక్కడ ఈ జిల్లాలో యానాదులు ఉన్నారు. నేనే ఆ రోజు యానాదుల కోసం ఐటీడీఏ పెట్టి వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి నేను ముందుకు పోయాను. కనీసం ₹1 ఇచ్చాడా అని అడుగుతున్నా. వాళ్ళు నష్టపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ జగన్ మోహన్ రెడ్డి మీ బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ. అలాంటి క్యాన్సర్ గడ్డను ఆపరేషన్ చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క అందుకే ప్రజలు నిర్ణయించారు, నీ ఫ్యాన్కు 3 ముక్కలున్నాయి, 3 రెక్కలున్నాయి. తొందరలోనే 3 రెక్కల్ని విరిచి పక్కన పడేస్తారు. గెట్ రెడీ జగన్మోహన్ రెడ్డి అని అంటున్నా. నీ ఫ్యాన్ బాధుడి రెక్కను ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేస్తారు. నీ హింసా రాజకీయాల రెక్కను సీమ ప్రజలు తుంచేస్తారు. నీ విధ్వంస నిర్ణయాల రెక్కను కోస్తా ప్రజలు పీకి పాతరేస్తారు. కడాని నీకు మిగిలేది మొండి ఫ్యాను నీ చేతిలో పెట్టి నీ రివర్స్ పాలనకు రివర్స్ గిఫ్ట్ నీకు ఇస్తారు. తాడేపల్లి ప్యాలెస్ లో తీరిగ్గా కూర్చొని బాధపడే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇలాంటి దుర్మార్గమైన పార్టీ, ఈ పార్టీ వల్ల లాభం లేదని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే జిల్లాలో నేను చూశాను, ఇప్పుడే రూరల్ కాన్స్టిట్యున్సీ ఉంది. శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. నెల్లూరు రూరల్లో దళిత గిరిజన విద్యార్థుల కోసం టీడీపీ హయాంలో అక్క చెరువుపాడులో గురుకుల పాఠశాల నిర్మించారు. 90% పూర్తి అయింది. 10% పూర్తి చేయమని కోరాడు. ఎన్నిసార్లు తిరిగినా కాలేదు. కొండాయపాలెం గేట్ దగ్గర అంబేద్కర్ స్టడీ సర్కిల్ బీసీ భవన్ నిర్మాణం చేపడితే ఆ పనులు పూర్తి కాలేదు, అడిగాడు, అది కూడా పూర్తి కాలేదు. ఇక్కడే అమంచర్లో